పుట్టుకామెర్లు ఆర్ జాండీస్ ఇది చాలా కామన్ అనమాట. 100 బేబీస్‌ని తీసుకుంటే అందులో 80 బేబీస్‌కి జాండీస్ వస్తుంది. జాండీస్ ఎందుకు వస్తుంది అంటే మదర్ బ్లడ్ గ్రూప్, బేబీ బ్లడ్ గ్రూప్‌లో ఉన్న డిఫరెన్సెస్ వల్ల వస్తుంది. అండ్ చాలా రేర్‌గా జెనెటిక్ కాజెస్ వల్ల ఉంటుంది. అంటే జన్యుపరమైన రీజన్స్. అంతేగాని జాండీస్ తల్లి తినే ఫుడ్ వల్ల వస్తుందని మదర్‌కి పసుపు పెట్టకుండా ఉండడం, పప్పాయ పెట్టకుండా ఉండడం ఇలా చేయొద్దు. బేబీకి జాండీస్ వచ్చినా కానీ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు. మీ బేబీ కనుక 2.5 కేజెస్ కంటే ఎక్కువ పుట్టి నెలల నిండా పుడితే కానీ చాలా వరకు జాండీస్ ట్రీట్మెంట్ లేకుండానే తగ్గిపోతాయి. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే మీ బేబీ కనుక పుట్టిన ఫస్ట్ డేనే జాండీస్ వచ్చినా కానీ 2 వీక్స్ తర్వాత కూడా ఇంకా జాండీస్ తగ్గలేదు, బరువు తక్కువగా పుట్టారు, 2.5 కేజెస్ కంటే తక్కువ ఉన్నారు, అరచేతులు అరికాళ్ళు కూడా ఎల్లోగా ఉన్నాయి, బేబీని ఎండకు చూపించడం వల్ల జాండీస్ తగ్గుతుంది అనేది చాలా పెద్ద అపోహ. దీనివల్ల బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి స్కిన్ బర్న్స్ అవుతాయి. జాండీస్కి మెడిసిన్స్ ఏమి ఉండవు, ఓన్లీ ఫోటోథెరపీ అంటే బ్లూ కలర్ లైట్ కింద ఒక బాక్స్లో బేబీని పెడతారు. సివియారిటీని బట్టి ఎన్ని డేస్ ఫోటోథెరపీ అవసరమో డిసైడ్ చేస్తాము.